కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సొంత పార్టీ నాయకులపై సుగవాసి సుబ్రహ్మణ్యం విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ఫైర్ అయ్యారు. ఒంటిమిట్ట హరిత హోటల్లో సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు, జిల్లా కలెక్టర్ శివశంకర్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించారని తెలిపారు. సుగవాసి సుబ్రహ్మణ్యం వ్యవహార శైలి బాగలేక నాయకులను కలుపుకుపోవడంలో విఫలం చెందారు కాబట్టే ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఆరోపించారు. ఆయన ఎవరిపై అయితే ఆరోపణలు చేశారో వారందరికీ క్షమాపణలు చెప్పాలని వెంకట నరసయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మోదుగుల నరసింహులు, లాయర్ రామదాసు, రఘురామరెడ్డి, రేవెల్ల బాలమునయ్య, బివి రమణ, ఆర్ఎంపీ డాక్టర్ శివకుమార్, రమణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అనేక తప్పుడు ఆరోపణలు చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుని పాత్ర ఈరోజు ఆయన పోషించారు. చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడాల్సిన మాటలన్నీ ఈయన మాట్లాడేశారు. ఎందుకంటే ఈరోజు జరిగిన వేదిక ఆయన మాట్లాడడానికి సరైన వేదిక కాదు. ఆయనకి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే పార్టీ అధ్యక్షునికి లేదా జాతీయ అధ్యక్షునికి చెప్పుకోవచ్చు. ఈరోజు రవాణా శాఖలో అవినీతి జరిగిపోతోంది. మీరు ఆయన అవినీతిని ప్రశ్నించండి, రవాణా శాఖ మంత్రిని ప్రశ్నించండి. ప్రశ్నిస్తారా లేదా అని చెప్పి గట్టిగా ఆ సభకు హాజరైన కార్యకర్తలతో, నాయకులతో తప్పు అని అనిపించాడు. చాలా దురదృష్టకరం. బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు 2012లో రాయచోటి అసెంబ్లీ తెలుగుదేశం టికెట్ తీసుకొని ఓడిపోయిన తదుపరి మళ్ళీ 24 ఎన్నికల్లో మీరు ప్రత్యక్షమైనారు. మీకు పార్లమెంట్ టికెట్ ఇస్తామని చెప్పి ఆ టికెట్ ఇవ్వలేని పక్షంలోనే మీకు అసెంబ్లీ శాసనసభ టికెట్ను, రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని మీకు పార్టీ కేటాయించింది. మీకు 45 రోజులు టైం ఉన్నా కూడా ఆ 45 రోజుల్లో మీరు ప్రచారానికి వినియోగించలేదు. కేవలం 22 రోజులు మాత్రమే వినియోగించారు. 23 రోజులు పండుకున్నారు. ఎక్కడ పండుకున్నారో కూడా తెలియదు. మీరు కార్యకర్తలకు దూరంగా ఉండి వైఎస్ఆర్సీపీకి మిథున్ రెడ్డి తొత్తులుగా మారిన కొందరు నాయకులు నన్ను ఓడించారని చెప్పి పార్టీ నాయకులపైన, సొంత పార్టీ నాయకులపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది మీకు తగదు. మీరు ఓడిపోయిన తర్వాత, ఓడిపోక ముందు మీరేమో మీ చరిత్రేమో ఒక నిమిషం చదివేయగలను. మీరు ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారు, ఎప్పుడు సభ్యత్వం తీసుకోలేదు అనేది వివరాలు కూడా ఇప్పుడు నేను వెల్లడిస్తాను. ఆ వివరాలు కూడా క్లియర్గా మా పార్టీ దీంట్లో ఉన్నది, వెబ్సైట్లో. బాలసుబ్రహ్మణ్యం గారు రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న శ్రీ రాంగోపాల్ రెడ్డి గారు ఈరోజు, రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమలోనే వైఎస్ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ధీటుగా విమర్శించే ఏకైక నాయకుడుగా ఈరోజు చంద్రబాబు గారు, అదేవిధంగా లోకేష్ గారి దృష్టిలో పేరు తెచ్చుకున్నాడు. మీరు మీ సొంత నియోజకవర్గంలో మీకున్న పాత వైమస్యాలను దృష్టి పెట్టుకొని ఆయన పైన, ఆయన శాఖ పైన అవినీతి మరక అంటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే మీకు ఇప్పటికే తగిన విధంగా బుద్ధి చెప్పారు. రాయచోటి ప్రజలు కూడా మీకు తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే వైఎస్ ఫ్యామిలీతో ప్రదర్శనగా ఢీకొని ఎమ్మెల్సీగా గెలిచిన ఘనత శ్రీ రాంగోపాల్ రెడ్డి గారిది. అతను చెప్తే జిల్లా కలెక్టర్ గారు ఈరోజు జరిగిన మీటింగ్కు అధికారులను రానికుండా చేశారని చెప్పి మీరు జిల్లా కలెక్టర్ పైన, అటు ఎమ్మెల్సీ పైన నిందారోపణలు చేస్తున్నారు. ఇది కూడా తప్పుడు చర్యే. మీ వ్యవహార శైలి మార్చుకోండి. ఇకపోతే మొన్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాజంపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీ జగన్మోహన్ రాజు గారు
దొంగలా కత్తెర జోబులో పెట్టుకొని వచ్చి ప్రారంభోత్సవం రిబ్బన్ కత్తిరించబోయాడని దాన్ని నేను అడ్డుకున్నానని చెప్పి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీ గొప్పలంతా ప్రపంచమంతా చూసింది, పార్టీ చూసింది, రాష్ట్ర అధ్యక్షుడు చూశారు, అందరూ చూశారు. మీకు చీవాట్లు వేసిన మీ నైజం మారలేదు. మీరు కొందరు తొత్తులుగా ఉన్న వ్యక్తుల మాటలు విని మీరు అసంబద్ధ ప్రేరేపణ ప్రేరుతున్నారు. మీరు ఇకనైనా మీ వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకుంటారు. ఇకపోతే వాస్తవాలు చెప్పే అలాంటి సీనియర్ నాయకులపైన మీ ఎంగిలి ఇస్తరాకులు తినే కొందరు వెధవలతో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారు. దీన్ని కూడా ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మీకు నేను చేసిన ఈ మాటల్లో ఏదైనా అబద్ధం ఉందంటే ఓపెన్ డిబేట్, మీరు కడపలో ప్రెస్ మీట్కి రాండి, లేదా రాజంపేటలో ప్రెస్ మీట్కి రాండి. మీరేం చేశారు? 40 రోజుల్లో మీరు ఎక్కడన్నా ప్రచారం తిరిగారా? ఒంటిమిట్ట మండలంలో కేవలం 3 గంటలు మాత్రమే తిరిగింది. మీరు మీ ఓడిపోవడానికి మీరే కారణం. కానీ ఏ జగన్మోహన్ రాజు, ఏ మేడా మల్లికార్జునుడు, ఏ పోలీసు పార్టీ కాదనే విషయం మీకు తెలుసు. మీరు అందరిపైన మిథునెడ్డి కోవట్లేదు ముద్ర వేస్తున్నారు. మీరే ఎవరు కోవట్లేదు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీ వ్యవహార శైలి మార్చుకోండి. మీ చెప్పకూడదు తినే ఎదవలతో తప్పుడు ప్రకటనలు పెట్టించడం వాడుకోండి. మీరు ఇకనైనా జనజీవన స్రవంతులు వచ్చి తెలుగుదేశం పార్టీకి పైన, ఆ పార్టీ నాయకుల పైన చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని మేము హితవు తెలుపుతున్నాం. ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు ఈరోజు చేసిన విధంగానే ప్రవర్తిస్తే పార్టీ మీకు ఇవ్వాల్సిన బహుమతి ఖచ్చితంగా ఇస్తుంది. 5వ తారీఖులో ఆ బహుమతి ఏదో కూడా మీకు తెలియవస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు ఇన్ఛార్జిగా రాబోతున్నాడు, అది ఖాయం. దాన్ని మీరు కాదు కదా, ఎవరు ఆపలేరు. మీరు తెలుసుకోండి. బాలసుబ్రహ్మణ్యం గారు, తప్పుడు ఆరోపణలు మానుకోండి. బేషరతుగా రవాణా శాఖ మంత్రికి, అలాగే జగన్మోహన్ రాజు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పి మీరు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన, అలాగే ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా. మీరు మీ వైఖరిని మార్చుకోకపోతే మీరే నష్టపోతారనే విషయాన్ని గ్రహించాలి. కోర్టులకి 3 పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళకి ఏజెంట్ ఫారాలు ఇచ్చి మీరు ఓడిపోయినారనే విషయం మీకే తెలుసు. మీరు ఎందుకో ఒంటిమిట్ట మండలంలో 3 రోజులు తిరగలేకపోయినారు, కనీసం 3 గంటలు తిరగలేదు. మీరు ఈరోజు వైసీపీ కోవట్ల వల్ల నేను ఓడిపోయినానని చెప్పి నింద వేస్తున్నారు. మీరు తిరక్క, మీరు దండం పెట్టక, వారితో సమానంగా వైసీపీ నాయకులు పంచిన డబ్బుతో సమానంగా మీరు డబ్బు పంచలేక మీరు చేతులు ఎత్తేసి ఈరోజు సునామీ తోలింది తెలుగుదేశం పార్టీకి. ఆ సునామీలో ఓడిపోయిన ఏకైక దౌర్భాగ్యులు మీరే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ తప్పులకు మీరే కారణం కానీ ఎవరు కాదు. మీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పి ఇంతకు చెప్తున్నాం. దయవంచి నాయకులపైన, కార్యకర్తలపైన, సీనియర్లపైన నిందలు వేస్తే ఎవరు సహించరు. రౌడీ రాజ్యం ఎప్పుడో కాలం చెల్లిపోయింది. మీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈరోజు మాట్లాడిన